name is Anil Kumar Kadar Sethi and I'm from Gayatri Vidya Parishad College of Engineering. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఎల్ఎల్ఎంస్ అండ్ వేరియస్ వేస్ ఆఫ్ యూజింగ్ ఎల్ఎల్ఎంస్ గురించి మాట్లాడదాం. అండ్ లాస్ట్ సెటప్ దీని ఎల్ఎల్ఎం సెటప్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్లీ ఎల్ఎల్ఎం అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఎల్ఎల్ఎం ఫుల్ ఫామ్ ఏంటంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేవి ఏఐ సిస్టమ్స్ లాంటివి. సో ఇదేంటి జనరల్గా దీన్ని చేసే వరకు ఏంటంటే ఇచ్చిన లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బట్టి ఒక కొత్త మన హ్యూమన్ లాంగ్వేజ్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎల్ఎల్ఎం అనేది ఒక వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అయి ఉంటుంది. లార్జ్ ఇన్ ద సెన్స్ అంటే చాలా పెద్దది, లైక్ చాలా హెవీ హెవీ డేటా మీద ట్రైన్ అవుతూ ఉంటుంది, రియల్ వరల్డ్ డేటా మీద. సో ఎల్ఎల్ఎంస్ అనేవి జనరల్గా ట్రాన్స్ఫార్మ్ బేస్డ్ మోడల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, లైక్ జీపీటీ, బర్ట్, మోబర్ట, ఎక్సెట్రా ఇలాంటివన్నీ. సో మనం జనరల్గా వాడే జీపీటీ 3లో దాన్ని అందులో కన్సిడర్ చేసిన పారామీటర్స్ 175 బిలియన్ పారామీటర్స్. అదే జీపీటీ 4లో కన్సిడర్ చేసింది 1.76 ట్రిలియన్ పారామీటర్స్. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వ్యాస్ట్ డేటా మీద అనేది ఇది ట్రైన్ అయి ఉంటుందో. సో ఎల్ఎల్ఎం ఒకటి క్రియేట్ చేసామంటే అది ఒక చాలా హ్యూజ్ ప్రాసెస్. అండ్ వన్స్ అది తయారు చేసిన తర్వాత దాని రెస్పాన్సెస్ అనేవి కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఒక ఎల్ఎల్ఎం తయారు చేయడానికి మనకి చాలా కాస్టింగ్స్ అనేవి చాలా ఎక్కువ పడుతూ ఉంటాయి. అవన్నీ మనం సెటప్లో మాట్లాడదాం. సో ఫస్ట్ ఏ వేస్లో మనం ఎల్ఎల్ఎంని యూస్ చేసుకోవచ్చు మనం మాట్లాడదాం. సో ఫస్ట్గా మనం దేని ద్వారా వాడుకోవచ్చు అంటే త్రూ వెబ్ అండ్ యాప్ ద్వారా, లైక్ అంటే వెబ్ అప్లికేషన్స్లోని మనం డైరెక్ట్గా ఎల్ఎల్ఎంని ఎంబెడ్ చేసుకొని ఒక అప్లికేషన్ అనేది తయారు చేసుకోవచ్చు. సో దానివల్ల అది ఒక ఏఐ పవర్డ్ టూల్ కింద మారుతుంది. ఇప్పుడు జనరల్గా మనం వాడే ఉంటాయి కదా, లైక్ చాట్ బాట్స్ కానీ, కంటెంట్ జనరేషన్స్ వాటి గురించి కానీ, కోడ్ అసిస్టెంట్స్ వాటి గురించి కానీ, ఎక్కువగా ఇలాంటి వాటికి మనం వాడుతూ ఉంటాం కదా వెబ్ అప్లికేషన్స్లో. సో ఈ వెబ్ అప్లికేషన్స్లో ఆ ఎల్ఎం ఎందుకు అలా వాడతామంటే మనకి దీనికంటూ ఒక హై అండ్ హార్డ్వేర్ అనేది అక్కర్లేదు, అండ్ ఈజీగానే ఒక బ్రౌజర్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే లైక్ మనం ఒక పర్సన్తో మాట్లాడినట్టు మనకి రియల్ టైమ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది ఈ వెబ్ అండ్ యాప్ ద్వారా. అండ్ నెక్స్ట్ మనం ఏపీఐస్ త్రూ కూడా ఎల్ఎన్ఎం వాడవచ్చు. త్రూ ఏపీఐస్ ఏంటంటే లైక్ ఒక ఎల్ఎల్ఎంని హోస్ట్ చేయడం కన్నా ఉన్న ఎల్ఎల్ఎం తాలూకా ఏపీఐని వాడుకొని మనం సింపుల్గా అప్లికేషన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మనకి చాలా ఏపీఎస్ ఉన్నాయి, లైక్ ఓపెన్ ఏఐ, గూగుల్ ఏపీఐ, ఇంకా హగ్గింగ్ ఫేస్లో కొన్ని ఏపీఎస్ ఉన్నాయి, ఇంకా క్లౌడ్ ఏ తాలూకు ఏపీఐ కూడా ఉంది. సో ఇందులో ఇవన్నిటిలోని ఏదో ఒక ఏపీఐ మనం వాడుకొని సింపుల్గా ఎల్ఎల్ఎం అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందాక డిస్కస్ చేసినట్టు దీనికి కూడా పవర్ఫుల్ హార్డ్వేర్ అనేది అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే లైక్ ఎక్కువ మంది యూజర్స్ స్కేలబిలిటీ అనేది ఇందులో మనకి హెల్ప్ అవుతుంది. సో ఏపీకి ద్వారా మనం ఎన్ని రెస్పాన్సెస్ అయినా లైక్ ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎక్కువ యూజర్స్ ఉన్నా సరే మల్టిపుల్ టెండెన్సీ కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది ఏపీఐ కాబట్టి మనకి జస్ట్ యాక్సెస్ ఉంటుంది. సో దీనికి మెయింటెనెన్స్ కూడా మనం ఏం చేయక్కర్లేదు. ఇంకోటి నెక్స్ట్ లోకల్ డిప్లాయ్మెంట్ అంటే లైక్ ఇది కాకుండా ముందు హగ్గింగ్ ఫేస్ గురించి మాట్లాడదాం. మనం హగ్గింగ్ ఫేస్లో జనరల్గా చాలా మోడల్స్ ఉంటాయి. సో త్రూ ఆ మోడల్స్ కూడా మనం సింపుల్గా వాటిని డౌన్లోడ్ చేసుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని లోకల్గా వాడుకోవచ్చు. ఇఫ్ మనకు కావాలనుకుంటే దాన్ని ఫైన్ ట్యూన్ చేసి మనం స్పెసిఫిక్ టాస్క్ కూడా వాడుకోవచ్చు. అంటే డొమైన్ స్పెసిఫిక్ చేసుకొని సింపుల్గా ఆ ఎల్ఎల్ఎంని మనం వాడుకోవచ్చు. సో మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ మొత్తం అంతా రాయకుండా సింపుల్గా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని మనకు కావాల్సిన అప్లికేషన్లో దాన్ని పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం ఎల్ఎల్ఎం వాళ్ళదైనా సరే మనం కస్టమైజ్ చేసుకొని ఈజీగా వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఏపీఐ ఇందాక డిస్కస్ చేసిన దాని ప్రకారం ఏపీఐ ఏంటంటే మన రెస్పాన్సెస్ బట్టి అక్కడ మనకు ఛార్జెస్ కూడా అలా పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఏంటంటే మన ఎల్ఎల్ఎం కాబట్టి మనం ఎలా వాడుకున్నా అలా వాడుకోవచ్చు. సో అదంత కాస్టింగ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే డేటా మనది, మనం వాడుకున్న టాస్క్ బట్టి అది ఉన్నది కాబట్టి ఆ ఎల్ఎల్ఎం మీద కంట్రోల్ మనకి ఎక్కువ ఉంటుంది. సో డేటా ఎలాగో మనం మళ్ళీ ఇచ్చేసి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఎల్ఎల్ఎం అనేది మన కంట్రోల్లో ఉంటుంది. సో ఆ డేటా మనది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైన్ ట్యూనింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసిందే మనం. సో
దాని ప్రకారం మరొక మోడల్ హగ్గింగ్ ఫేస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకొని సింపుల్గా డొమైన్స్ మన డొమైన్ బట్టి దాన్ని వాడుకొని ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ర్యాగ్. ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ రిట్రీవల్ అనేది అవుతుంది. డేటా రిట్రీవల్ అంటే డేటాబేస్ నుంచి మనం ఇచ్చిన క్వెరీ ఆర్ సంథింగ్ దాన్ని బట్టి కావాల్సిన డేటా అనేది డేటాబేస్ నుంచి ఫస్ట్ ఫెచ్ చేసుకుంటుంది. ఫెచ్ చేసిన తర్వాత జనరేషన్ అనే కాన్సెప్ట్లో లైక్ ఈ తీసుకున్న అదే డేటాబేస్ నుంచి కన్సిడర్ చేసిన డేటాని కన్సిడర్ చేసి మళ్ళీ కొత్తగా ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి అప్పుడు మనకి రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. దీనివల్ల ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది డేటాబేస్లోని డైరెక్ట్ డేటా కాబట్టి హెల్యూసినేషన్స్ అనేది కూడా బాగా రెడ్యూస్ అవుతుంది. అంటే ఈ లైక్ ఇన్ని కాన్సెప్ట్స్ ఎందుకు వచ్చాయంటే ఫైన్ ట్యూనింగ్ అనేది మనం ఒక పార్ట్ని స్పెసిఫిక్ లైక్ ఒక డొమైన్ స్పెసిఫిక్ అని చేసేస్తాం. ర్యాగ్లో ఏంటంటే ఉన్న డేటాబేస్లో బట్టి మనం డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ చేస్తుంటాం. దీనివల్ల ఏంటంటే హెల్యూసినేషన్ తగ్గుతాయి. ఫైన్ ట్యూనింగ్ చేస్తాం కానీ డేటా రెస్పాన్స్ వచ్చే టైంలో ఒకవేళ అది హెల్యూసినేట్ అయిందంటే మళ్ళీ రెస్పాన్సెస్లో మనకి ఎర్రర్ అనేది అంటే ఎర్రర్ కాదు లైక్ ఇన్ఎఫిషియన్సీ కనబడుతుంది వచ్చిన డేటాలో. నెక్స్ట్ ఏజెంట్స్ ఉన్నాయి. సో ఆ ఏజెంట్స్ ద్వారా కూడా లైక్ కొన్ని ఉన్నాయి. సింపుల్గా వీటి ద్వారా మనం ఏంటంటే వాటి యూస్ చేసుకొని అంటే లైక్ ఈ ఏజెంట్స్ ఏంటంటే ఎల్ఎల్ఎంస్ని యూస్ చేసుకొని సింపుల్గా మనకు కావాల్సిన టాస్క్ని లైక్ బాగా పెద్ద పెద్ద టాస్క్ అని కూడా సింపుల్ టాస్క్స్ అని చేసేసి మనకి ప్రజెంట్ చేస్తుంటుంది. దీనివల్ల ఏంటంటే లైక్ అవి మన క్వెరీస్ని ఆర్ టాస్క్స్ని సింప్లిఫై చేసి మనకి ఇస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆటో జీపీటీ ఇంకా ఏజెంట్ జీపీటీ. మనం తర్వాత మాట్లాడుకుందాం వాటి గురించి. అండ్ వీటిలో ఏంటంటే సింపుల్గా మనకి పెద్ద పెద్ద గోల్స్ని కూడా ఈజీగా అచీవ్ చేయగలుగుతాం ఇది. సో ఇప్పుడు ఏంటంటే వీటి సెటప్ వాటి గురించి ముందు మాట్లాడతాం కానీ అందులో ముందు కాస్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనం ఇది తయారు చేసిన తర్వాత లైక్ అంత కాస్ట్ పెట్టి మనం చేసిన తర్వాత ఒక మోడల్ పర్ఫెక్ట్గా లేదనుకుంటే అది ఇంకా లైక్ అది నో యూజ్ అన్నట్టే. సో ఫస్ట్ ముందు మనం దీని కాస్ట్ గురించి మాట్లాడతాం తయారు చేయడానికి. ఫస్ట్ హార్డ్వేర్ కాస్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఒక ఎల్ఎల్ఎంని లోకల్గా రన్ చేద్దాం అనుకున్నప్పుడు మనకి ఒక పవర్ఫుల్ హార్డ్వేర్ కావాలి లైక్ జీపీయూస్ టీపీయూస్ లాగా. ఇప్పుడు ఇలా అనుకుందాం ఒక జీపీ కావాలనుకుందాం. ఇప్పుడు సపోజ్ ఎన్విడియా A100 తీసుకుందాం అనుకుందాం 80 జీబీది. అది అరౌండ్ ఒక $15,000 పడుతుంది ఒక యూనిట్కి. అలాగే ఆర్టీఎక్స్ 4090 అరౌండ్ $2,000 పడుతుంది ఒక యూనిట్కి. సో ఒక జనరల్గా ఇప్పుడు మనం లోకల్గా దీన్ని డిప్లాయ్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక లామా మోడల్ కన్సిడర్ చేస్తే అరౌండ్ 65 బిలియన్ పారామీటర్స్ ఉన్న దానికి అరౌండ్గా 8x A100 జీపీస్ కావాలి దానికి. సో దాన్ని సెటప్ చేసుకునేసరికి మనకి అరౌండ్ $100,000 పడుతుంది. సో అంత హార్డ్వేర్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం చేసేది కూడా ఎఫిషియెంట్గా చేయాలి. సో దాని బదులు ఈ అంటే ఈ హార్డ్వేర్ మనం లోకల్గా పెట్టుకునే దాని బదులు మనం క్లౌడ్ వాడుకొని కూడా సింపుల్గా చేయొచ్చు. లేదంటే ఒకవేళ నీకు నిజంగా ఒక ఎల్ఎల్ఎం తయారు చేయాలని ఉంది అండ్ అది నీకు లైక్ మరీ అంత అన్ని పారామీటర్స్ మీద కాకుండా ఉన్నది కొన్ని ఒక చిన్న మోడల్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు చిన్న పారామీటర్స్ కొన్ని లైక్ 7 బిలియన్ పారామీటర్స్ కన్సిడర్ చేసేది లేదా 20 బిలియన్ పారామీటర్స్ కన్సిడర్ చేసి ఎక్సెట్రా అలా తీసుకొని చేయొచ్చు. కానీ అంత అమౌంట్ లైక్ ఒక 175 బిలియన్ పారామీటర్స్ కానీ 64 బిలియన్ పారామీటర్స్ కానీ అంతంత అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు హార్డ్వేర్ కూడా ఆబ్వియస్గా అంత కాస్ట్ పడుతుంది. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో అలాగా దాన్ని బట్టి మనం హార్డ్వేర్ చూస్ చేసుకొని దాన్ని బట్టి మనం సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఇప్పుడు మనం ఇది చేసేది త్రూ క్లౌడ్ చేసుకోవాలి ఆన్ ప్రెమిస్ చేసుకోవాలి అనేది కూడా ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఎందుకంటే క్లౌడ్ అంటే మనకి కొంచెం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి మనకి అమౌంట్ పడుతుంటుంది. ఆన్ ప్రెమిస్లో ఏంటంటే వన్ టైం మనం అది హార్డ్వేర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇంక మొత్తం అనేది మన మీద పడాలి లైక్ బర్డెన్ అంతే ఇంక మన మీద ఉంటుంది. దాని మెయింటెనెన్స్ ఎక్సెట్రా అంతా మనమే చూసుకోవాలి. సో క్లౌడ్లో ఏంటంటే జనరల్గా మనకి ఏడబ్ల్యూఎస్ కానీ ఎజూర్ కానీ ఇలాంటివి 8x A100 జీపీఎస్కి $32 పడుతుంది ఒక హవర్కి.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీనికి మెయింటెనెన్స్ కాస్ట్‌లు కూడా ఏమి ఉండవు. సో, మనం ఏంటంటే సింపుల్‌గా ఆ టైంలో మనకు ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూన్ చేయడానికి ఆ టైంలో మనకు హార్డ్‌వేర్ కావాలని సింపుల్‌గా దాన్ని వాడుకుంటాం. తర్వాత వన్స్ అది అయిపోయిన తర్వాత వెంటనే దాన్ని అక్కడితో ఆపేస్తాం వాడడం. సో, ఏంటంటే మనం ఎంతసేపు రన్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి మనకి ఛార్జ్ అనేది పడుతుంది. ఇంకా నాన్ ప్రిమిస్‌లో ఏంటంటే వన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ అయిన తర్వాత దాని మెయింటెనెన్స్ మొత్తం ఎక్సెట్రా రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాలి. అది ఎలా వర్క్ అవుతుందో చూడాలి. దాని సెటప్ ఎంత కన్సిడర్ చేయాలి ఎక్సెట్రా. ఈ థింగ్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఉండాలి. అండ్ ఇంకోటి ఎనర్జీ కాస్టింగ్స్. అండ్ ఒక్క 800 జీపీయూకి పర్ యూనిట్ మనకి 400 వాట్స్ అవుతుంది. సో, అలాగా 8x800 జీపీయూస్‌కి 3200 వాట్స్ పర్ అవర్ కన్జ్యూమ్ అవుతుంది. సో, అలా ఒక అప్రాక్సిమేషన్ ఏసుకుంటే మనకి యాన్యుయల్‌గా పవర్ కాస్ట్ వచ్చేసేది లైక్ అరౌండ్ 200,000 డాలర్స్ పడుతుంది. ఇది జస్ట్ అన్ ఎస్టిమేషన్ మాత్రమే. ఒకవేళ అది కన్స్యూమింగ్ ఛార్జ్ బట్టి ఉంటుంది. సో, ఇలాగ కన్సిడర్ చేసుకుంటే ఎంత పడుతుంది కాస్ట్ అనేది ఓన్లీ ఫర్ హార్డ్‌వేర్. సో, వన్స్ ఒకవేళ మనం ఎస్టాబ్లిష్ నిజంగానే లైక్ ఎల్ఎల్ఎం స్టార్ట్ చేద్దాం, పెడదాం అనుకున్న తర్వాత కొన్ని కీ ఫ్యాక్టర్స్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. లైక్ హార్డ్‌వేర్ ఎంతుండాలి? సాఫ్ట్‌వేర్‌లో ఏం వాడాలి? మనం మన బ్యాండ్‌విడ్త్ ఎంత ఉండాలి? లైక్ నెట్వర్క్ అంతా సంబంధించి. సో, మనం డిస్కస్ చేసినట్టే ఒకవేళ మనం లోకల్‌గా పెట్టుకొని కన్సిడర్ చేద్దాం అనుకున్నప్పుడు హార్డ్‌వేర్‌లో పవర్‌ఫుల్ జీపీయూస్ గానీ, టీపీయూస్ ఉండాలి రన్ చేయడానికి. అండ్ జీపీయూస్ దగ్గరికొచ్చేసరికి మనకి లైక్ 8x ఆర్టీఎక్స్ 4090 ఆర్ 4x800 అనేది సరిపోతుంది. లైక్ మినిమమ్ రిక్వైర్మెంట్ ఇవన్నీ. ర్యామ్ అరౌండ్ 200 జీబీ ప్లస్ అదే 128 గానీ, 256 గానీ ఉంటాయి. జీబీ ఉంటే బెటర్. రన్ చేయడానికి బాగా పనిచేస్తాయి. అండ్ స్టోరేజ్ దగ్గరికొచ్చేసరికి ఎస్ఎస్‌డీ లైక్ అవి లైక్ టెరాబైట్స్ అదే టీబీస్‌లో ఉండడం కూడా తప్పులేదు. ఒక మేబీ 2 టీబీ టు 5 టీబీ ఉండడం మంచిది. అండ్ సాఫ్ట్‌వేర్ స్టాక్ వచ్చేసరికి మనం ఒక ఈ మోడల్ ఎల్ఎల్ఎం మోడల్‌ని మనం ఫైన్ ట్యూన్ చేయడం గానీ, ఎస్టాబ్లిష్ చేయడం గానీ చేస్తున్నాం కాబట్టి టెన్సర్‌ఫ్లో గానీ, పైటార్చ్ కానీ ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ మనకు తెలియాలి. జీపీయూస్ కన్సిడర్ చేస్తాం కాబట్టి కూడా డైవర్స్ గురించి కూడా తెలియాలి. సో, మానిటర్ చేయడానికి ప్రోమిథియస్ గానీ, గ్రాఫానా గానీ కావాలి. అండ్ మనం ఈ మోడల్ సర్వ్ చేయడానికి లైక్ హగ్గింగ్ ఫేస్‌లో మన ట్రాన్స్‌ఫార్మర్స్ కావాలి. లేదంటే ఓఎన్ఎక్స్ గానీ, టెన్సర్ ఆర్టీ గానీ కావాలి. మనం నేర్చుకోవాలి ఇవన్నీ. సో, ఇవన్నీ రిక్వైర్మెంట్స్ సాఫ్ట్‌వేర్ దాని ప్రకారంగా ఆలోచిస్తే. అండ్ నెట్వర్క్ దగ్గరికొచ్చేసరికి మనకు కంటిన్యూస్ మంచి లైక్ ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా హై బ్యాండ్‌విడ్త్‌లో మనకి నెట్వర్క్ ఎప్పుడు కంటిన్యూస్‌గా వస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నెట్వర్క్ ఇష్యూస్ వచ్చాయంటే మళ్ళీ మధ్యలో ఆగిపోతే లైక్ అదొక పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. క్లౌడ్ గురించి ఆలోచిస్తే. సో, ఇంకా మనకి కీ ఛాలెంజెస్ లైక్ ఏంటంటే, ఇప్పుడు క్లౌడ్‌లో ఏంటంటే థర్డ్ పార్టీ కన్సిడర్ చేస్తాం కాబట్టి, మనకు ఒకవేళ అదేదైనా లైక్ డేటా అనేది సెక్యూరిటీ ఉండదు. ఇంకోటేంటంటే లైక్ వన్స్ మనం చెప్పినట్టే ఎల్ఎల్ఎం అన్ని పారామీటర్స్ కన్సిడర్ చేస్తుంది కాబట్టి, హెల్యూసినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఇచ్చే ఎల్ఎల్ఎం మనకి ఎంత యాక్యురేట్‌గా ఆన్సర్ ఇస్తుందనేది మనం చెప్పలేం. ఒకవేళ ఇచ్చిన అది ట్రైన్ అయిన డేటాలో ఏమైనా బయాస్ ఉన్నదనుకుంటే మాత్రం మనకు రెస్పాన్స్ అనేది ఫెయిర్‌గా రాదు. సో, ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఇంకోటేంటంటే ఇలాంటి ఎల్ఎల్ఎం మనం తయారు చేసినప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో, ఇలాంటి టైంలో మనం దాన్ని రెడ్యూస్ చేయడం కూడా ట్రై చేయాలి. ఇంకోటేంటంటే మనకిచ్చిన క్వెరీస్‌ని బట్టి మనం రెస్పాన్సెస్ అనేవి జనరేట్ చేస్తున్నాం. సో, ఈ డేటా అంతా కూడా మనం కరెక్ట్‌గా లైక్ ప్రొటెక్ట్ చేయాలి. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఇంకోటి వచ్చిన క్వెరీకి ఫెయిర్‌గా రెస్పాన్స్ ఇవ్వాలి. సో, ఏ బయాస్ లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా మనం రెస్పాన్స్ అనేది జనరేట్ చేయాలి. సో, కీ ఛాలెంజెస్ ఇవి. సో, ఇదంతా ఎల్ఎల్ఎం గురించి. సో, ఇంకా ఫర్దర్‌గా వీలైతే మనం ఒక ఎల్ఎల్ఎంని వెబ్ అప్లికేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలనేది కూడా ట్రై చేద్దాం. ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నాను. సో, అది ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇఫ్ పాసిబుల్ నేను నా నెక్స్ట్ వీడియోలో అది కూడా ప్రెజెంట్ చేస్తున్నాను. థాంక్ యూ.